కరీంనగర్ జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన చిన్నారిని ఓ దుర్మార్గుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం రేణిగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేణిగుంటకు చెందిన 5 ఏళ్ల చిన్నారి నిన్న సాయంత్రం 6 గంటలకు ఇంటి సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తి పాపను చెరబట్టేందుకు యత్నించడంతో పాప అరుపులను గమనించిన అన్న అక్కడికి వెళ్లేసరికి ముళ్ల పొదల్లో తన చెల్లి పడి ఉంది. ఆ తర్వాత ఆ దుర్మార్గుడు పరారయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎల్ఎండి పోలీసులు తెలిపారు. వాళ్ళు ఏమో ఇక్కడ తీసుకొచ్చి బీఆర్ఓ కూడా తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఏమో చేసిండట. మన ఏది అదే తీసుకొచ్చి అక్కడ చేయాలని అనుకున్నాడు. అప్పుడే ఇద్దరు ఉరికేసి వాళ్ళ అన్నయ్య ఉరికేసిండట. ఎక్కడ ఉన్నదో మా చెల్లె వేయిందని చూసేసరికి మన ఎక్కడ వదిలిపెట్టి ఉరికిర్రు. మేమే చేయాలని అనుకున్నారు. కానీ ఆ దృష్టిలో ఆ టైంలో వాళ్ళ అన్నయ్య వచ్చిండు, కాపాడుకున్నాడు, పాప ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇది దీనివల్ల ఈ బీఆర్ఓలు ఇటు రాకుండా నిన్న కనబడించినాం. ప్రతి దానికి ఇంతవరకు కూడా 11 అవుతుంది, 12 అవుతుంది. ఇవరకు ఒక పోలీసు వెళ్ళలేడు, ఎంక్వైరీ లేదు. ఏవో ఎక్కడ దక్కనే ఉంటుంది, పట్టించుకోకుండా పోతారు. ఒక దుడ్డవేంది దానికి ప్రాణాలకి, అదే మనిషి అయితే మనిషి కూడా పోతుంది. ప్రస్తుతానికి నిన్న కూడా అమ్మాయి ప్రాణాలు మేము కాపాడుకున్నాం. ఆ సమయానికి వాళ్ళ అన్నయ్య చుట్టూ ప్రాణాలు తగ్గిపోయినాయి. లేదంటే ఈ పాప చిన్న పాప ప్రాణాలు కూడా తీసేటోళ్ళు. స్కూల్కి వచ్చిన తర్వాత మా చెల్లె బాత్రూమ్ పెడతాను పోయింది. నేనప్పుడు ఇంట్లో లేను, షాప్కి పాల ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టి మా మమ్మీని అడిగాను చెల్లె ఎటు పోయిందని. బాత్రూమ్ పోయిందని చెప్తే ఎక్కడికి పోయిందంటే నేను అది బయటకు పోయిందని చెప్తే నేను వెళ్ళాను. ఒక గంట సేపు తర్వాత వెళ్తే అక్కడ ఎక్కడ లేకపోవడంతో నేను ఇంటికి వెళ్ళి చెప్పాను మా నాన్నమ్మకి మా మమ్మీకి. ఆ తర్వాత అలుగు తాగితే మొత్తం ఎంట్లాడాం, అటో దిక్కు. తర్వాత అప్పుడే మెల్లగా ఏడ్చుకుంటే మమ్మీ అనుకుంటే ఏడుతుంది. ఏడ్చే వాళ్ళకి నేను పోయి తీసిన తర్వాత ముళ్ళ కంపెనీలో వారేసిన తర్వాత నేను పోయి తీసిన తర్వాత వాళ్ళు కత్తి పెట్టి బెదిరించిల్లట. 1,00,000 రూపాయలు పైసలు కావాలని అడిగిల్లట. రైస్ మిల్ అని చెప్పింది.